అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఫిబ్రవరి 8 ఆదివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. దేవుడు మనకి అన్నీ ఇవ్వడు, కానీ వాటిని సాధించడానికి శక్తి మాత్రం ఖచ్చితంగా ఇస్తారు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఫిబ్రవరి 8, 2026 ఆదివారము, స్వస్తి చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసము, కృష్ణపక్షము, సూర్యోదయము ఉదయము 7:07, సూర్యాస్త సమయము 6:14, చంద్రోదయము 12:18, చంద్రాస్త సమయము 11:23. ఈ రోజున తిథి సప్తమి. ఫిబ్రవరి 8 రాత్రి 2:54 నుంచి ప్రారంభమయ్యి ఫిబ్రవరి 9 ఉదయం 5:01 వరకు సప్తమి తిథి ఉంటుంది. తదుపరి అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము స్వాతి. ఫిబ్రవరి 8 రాత్రి 2:28 నుంచి ఫిబ్రవరి 9 ఉదయం 5:02 వరకు స్వాతి ఉంటుంది. తదుపరి విశాఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి తులారాశి. ఈ రోజు జన్మించిన వారందరూ తులారాశి కిందకి వస్తారు. యోగం గండ. ఫిబ్రవరి 7 రాత్రి 11:40 నుంచి ఫిబ్రవరి 9 రాత్రి 12:07 వరకు గండ ఉంటుంది. తదుపరి వృద్ధి ప్రారంభమవుతుంది. ఈ రోజున కరణము భద్ర. ఫిబ్రవరి 8 మధ్యాహ్నం 3:55 వరకు. తదుపరి భవ. ఫిబ్రవరి 9 ఉదయం 5:01 వరకు. తదుపరి బాలవ. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. వర్జ్యము ఉదయం 8:40 నుంచి ఉదయం 10:25 వరకు. దుర్ముహూర్తము సాయంత్రం 4:46 నుంచి సాయంత్రం 5:30 వరకు. రాహుకాలము సాయంత్రం 4:51 నుంచి సాయంత్రం 6:14 వరకు. గుళిక కాలము మధ్యాహ్నం 3:27 నుంచి సాయంత్రం 4:51 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తము 5:30 నుంచి ఉదయం 6:18 వరకు ఉంటుంది. అమృతకాలము రాత్రి 7:17 నుంచి రాత్రి 9:03 వరకు. గోధూలి ముహూర్తము సాయంత్రము 6:13 నుంచి సాయంత్రం 6:38 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:25 నుంచి మధ్యాహ్నం 3:11 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:18 నుంచి మధ్యాహ్నం 1:03 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము కశ్యప మహర్షి అండి. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, మహాభారత యుద్ధంలో మొదటి సేనాధిపతి ఎవరు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున భాను సప్తమి. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, ఈరోజైతే ఆపరేషన్స్ చేసుకోవడానికి, ప్రయాణాలకు, చిన్నపిల్లలను ఉయ్యల్లో వేయడానికి, అన్నప్రాసనకు, వాహన వ్యాపార పనులు చేసుకోవడానికి, పెళ్లి చూపులకు, సాధారణ పనులు, రోజువారీ పనులు చేసుకోవడానికి అయితే పంచాంగం ప్రకారం అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, వృషభ, సింహ, తుల, ధనస్సు మరియు మకర. తారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని, కృతిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభాద్ర మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఫిబ్రవరి 9 ఉదయం 5:02 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఫిబ్రవరి 8 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకుని మీరు నిర్వహించుకునేటువంటి పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతోటి మేము మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.